స్కూల్కి వెళ్ళి చాలా అలసిపోయాను. బెంచ్కి క్లాస్లో కలిసి కాసేపు పడుకుంటాను ఇంకా. నేర్పించని పనులే లేవు. అబద్ధం నేనే నేర్పించా, చెప్పిస్తున్నా. వీడికి దొంగతనం చేయడం నేర్పించా, చేస్తున్నాడు తెలుసా. వీడు నావాడు, నరకానికి తీసుకెళ్ళిపోతా. వీడు నా బిడ్డ, నేను తీసుకొని వెళ్ళిపోతా. ఎందుకు నీ బిడ్డ అవుతాడు? వీడికి నేను అబద్ధాలు నేర్పించా, దొంగతనం నేర్పించా. స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రిన్సిపల్ ఎన్ని అబద్ధాలు ఆడదు తెలుసా. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరే దొంగతనం చేశాడు. ట్యూషన్ వెళ్ళి బంకు కొట్టాడు. ఇది నా బిడ్డ, మాట్లాడితే అబద్ధాలు చెప్పేవాడు. వాళ్ళ తల్లి దగ్గరే పర్సులో డబ్బులు కొట్టేశాడు. ఫ్రెండ్స్ దగ్గర పెన్సిల్స్ దాచేశాడు. ఇది నా బిడ్డ, నేను నరకానికి తీసుకెళ్ళిపోతా. ఇది నా బిడ్డ, చూస్తావా ఏం చేశాడో పాపం, చూడు. అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నాను. బాయ్. వస్తుంది ఇక్కడ మరి ఎవరు లేరు. బాయ్ అమ్మా. సరే అమ్మా. అక్క ఒక లేస్ ప్యాకెట్ అవ్వా. నేర్పించా, చూసావా ఎన్ని అబద్ధాలు చెబుతుందో. వీడు నా వాడు కాకపోతే ఇంకెవరు చెప్పు. అమ్మయ్యా, ఈరోజు నాకు డబ్బులు మిగిలాయి, స్నాక్స్ కూడా బాగానే దొంగతనం చేశారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. అయ్యో, ఈ మెంటల్ ప్రిన్సిపల్ ఏంటి ఎక్కడ ఉంది? పిచ్చిది ఎప్పుడు ఇక్కడ ఉంటుంది మెంటల్ కేసుది. దీన్ని ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఇప్పటికి చూసిందే దీని ముఖం. దీన్ని మా అమ్మ చచ్చిపోయినాడు. దీన్ని భలే పిచ్చిదాన్ని చేశారు. ఇదో పిచ్చిది. చూసావా ప్రిన్సిపల్ దగ్గర కూడా అబద్ధం చెప్పింది. ఇంకోటి చూస్తావా ఫ్రెండ్స్ దగ్గర ఏం చేశారో. యేసు ప్రభు అని పడుతుంటావు కదా, చూడు యేసు ప్రభు, చూడు. కొత్తగా స్టేషనరీగా పెన్సిల్ వచ్చింది కదా, అది కొనుక్కులు అయ్యో, ఏదో కొత్త పెన్ను ఏదో కొనుక్కున్నారంటే దీన్ని ఎలాగైనా దొంగతనం చేశారు. ఎలా తీయాలి? దొరికింది ఈ శబ్దం. అన్నయ్య తీసాను. ఈ రోజుకి ఇంకా చాలా దొరికాయి. నాకు డబ్బులు మిగిలినాయి, స్నాక్స్ వచ్చాయి, పెన్ను కూడా దొంగతనం చేశాను. అన్నయ్య చూసారా ఎన్ని పాపాలు చేశాడో. నెక్స్ట్ ఫోన్లో ఎన్ని దొంగతనాలు చేస్తాడు తెలుసా. ఇది టైం పాస్ అంట, లూడో గేమ్స్ అంట, పబ్జీ అంట, ఎన్ని గేమ్లు ఆడాడో. ఎన్ని అబద్ధాలే, అన్నీ
అవును చూసావా యేసు? నువ్వెన్ని చెప్పినా వాడు నా బిడ్డే. ఎలా అవుతాడు? ఇది నా బిడ్డ. ఇప్పుడు ఇన్ని దొంగతనాలు చేశాడు, ఇన్ని అబద్ధాలు ఆడాడు, ఇన్ని చేసినా ఎలా నీ బిడ్డ అవుతాడు? అవన్నీ నేను క్షమిస్తాను. ఎందుకు క్షమిస్తావు? ఎందుకంటే నేను సిలువలో ఈ బిడ్డ కోసం నేను ప్రాణాన్ని పెట్టాను, రక్తాన్ని కాచాను. నువ్వు రక్తం కాడిస్తే పాపం పోయినట్టేనా? నువ్వు శరీరాన్ని అర్పిస్తే పాపం పోయినట్టేనా? పోయినట్టే. ఎందుకంటే నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను. మరణాన్ని తిరిగి జయించేవాడే లేడు. నేనున్నాను. అంటే నువ్వు ఉన్నావు, అయినా క్షమాపణ పొందుకోలేదు కదా నీ దగ్గర. తను ఒప్పుకొని పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటాడో నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. చూస్తావు ఇప్పుడు ఒప్పుకుంటాడు. ఎలా ఒప్పుకుంటాడు? అయ్యో బాబోయ్, ఏంటి కళ ఎలా వచ్చింది? నేను చేసిన ప్రతి పాపము కూడా ఏంటి కళ బాబోయ్. ఇప్పుడు నేను ఎలా అయినా దేవుని దగ్గర నేను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రార్థన చేసుకున్నాను. జీవం కలిగిన తండ్రి, నా యేసయ్య, నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, నేను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించండి యేసయ్య. యేసయ్య, దొంగతనం చేశాను, అబద్ధాలు ఆడాను, ఎన్నోసార్లు స్కూల్ బంక్ కొట్టాను తండ్రి, ఫ్రెండ్స్ దగ్గర ఎన్నోసార్లు మోసం చేశాను యేసయ్య. తండ్రి, నన్ను క్షమించండి తండ్రి, అందరినీ మోసం చేశాను, నా పాపాన్ని క్షమించండి తండ్రి. తండ్రి, నీ యొక్క రక్తంతో, సిలువలో నా కోసం కాచిన రక్తంతో నన్ను కడగండి తండ్రి. నువ్వు మరణాన్ని తిరిగి గెలిచిన గొప్ప నాథుడు అయ్యా. తండ్రి, నా లోనికి రండి తండ్రి. తండ్రి, నా యొక్క ప్రతి పాపాన్ని క్షమించమని తండ్రి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అవుంది. ఫస్ట్ అమ్మా, అమ్మా, సారీ అమ్మా. నేను తప్పు చేసేవాడిని నాకు తెలుసు అమ్మా, కానీ నేను నిన్ను క్షమించాను. కానీ యేసుక్రీస్తు ప్రభు నాకంటే కూడా నేను చాలాసార్లు నీ పర్సులో వచ్చి డబ్బులు తీసేసాను, ఇంట్లో వచ్చి చాలాసార్లు నీ దొంగతనం చేసుకుని ఎత్తుకున్నాను, నన్ను క్షమించమ్మా. యేసుక్రీస్తు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ దగ్గరికి, షాప్ ఆంటీ దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేసి వస్తున్నాను. ఓకేనా? బాయ్ అమ్మా. హాయ్ అక్క. సారీ అక్క. ఎందుకు సారీ చెప్తున్నావు? నేను చాలాసార్లు ఈ షాప్లో చేశాను అక్క. చాలాసార్లు స్నాక్స్ అన్ని పడుతున్నాయి. నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నానని నాకు అన్నీ తెలుసమ్మా. ఎందుకంటే నేను ప్రతిరోజు నువ్వు చేసే దొంగతనం నేను సీసీ కెమెరాలో చూసాను. ఎందుకంటే మీ మమ్మీ ఎంతో ప్రార్థనా పరులమ్మా. ఆవిడ నిత్యము 24 గంటలు విజ్ఞాపన చేస్తూ దేవుడిని నీ కొరకు ఎంతగానో వేడుకుంటుంది. కానీ నువ్వు ఎప్పటికైనా మారుతావనే మీ మమ్మీకి మాకు అందరికీ ఆశ. ఈరోజు నువ్వు మారావు, నీలో మారు మనసు వచ్చింది. ఇంకెప్పుడు నువ్వు ఆ పాపం చేయవని కూడా మేము అనుకుంటున్నాం. సరే అక్క. థ్యాంక్ యూ అక్క. బాయ్. మా ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్తాను ఇప్పుడు. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం సారీ మేడం, నేను చాలాసార్లు స్కూల్కి అబద్ధాన్ని చెప్పి బంక్ కొట్టాను మేడం. మా అమ్మ చనిపోయింది, ఇంట్లో బాగాలేదని, ఒంట్లో బాగాలేదని చాలాసార్లు అబద్ధాలు చెప్పాను మేడం. సారీ మేడం. నాకు తెలుసు మనం అప్పుడు చెప్పమని ఈ స్కూల్లో ఎంతమంది ఉన్నారో అప్పుడే తప్పు చేస్తారు, కానీ ఒకరిదాన్ని తప్పు చేసి మళ్ళీ మా అక్కడికి వచ్చి ఒప్పుకుంటామమ్మా. అవును మేడం, నన్ను మా యేసయ్య దర్శించారు. పాపాన్ని ఆయన నా పాపాన్ని కడిగి వేశారు ఆయన యొక్క రక్తంతో. మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అమ్మా. థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. సారీ మేడం, నేను చాలాసార్లు మీకు తెలియకుండా మీ బ్యాగుల్లో వచ్చి, మీ క్యారెక్టర్లో వచ్చి చాలాసార్లు దొంగతనం చేస్తాను. చాలాసార్లు మీకు తెలియకుండా స్నాక్స్ అవి తినేసాను. సారీ మేడం. అవునా అక్క? మరి అంటే నేను దొంగతనం చేసి సారీ చెబుతుంది. ఎవరు ఏమి చేసినావు? ఎవరు నువ్వు ఏ తప్పు చేసినావు? నీలో ఏ తప్పు ఉన్నావు?
నువ్వు ఏ అబద్ధం ఆడినా ఏ దొంగతనం చేసినా నిన్ను హత్తుకునే దేవుడు యేసు ప్రభువు ఉన్నాడు. నువ్వు కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఎన్ని అబద్ధాలు ఆడినా దొంగతనాలు చేసినా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని అడిగితే నేను క్షమించే దేవుడు యేసు ప్రభువు ఉన్నాడు. ఇప్పుడైనా నువ్వు మోకరించి అడుగుతావా యేసయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించు, దొంగతనం చేసావు క్షమించని అడిగితే దేవుడిని క్షమించే దేవుడు. థ్యాంక్ యూ.